ఎవరినైనా ఒకసారి మోసం చేయవచ్చని పదే పదే చేయలేరనే విషయాన్ని గ్రహించాలని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి అన్నారు. వివేక హత్య జరిగాక తనతో తోలుబొమ్మలాట ఆడుకున్నారని వ్యాఖ్యానించారు. అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. హైదరాబాద్, కడపలో తాను అడిగిన ప్రశ్నలకు అన్నగా కాకపోయినా సీఎంగానైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో అవినాష్ రెడ్డిని ఓడించాలన్నారు. వీలైతే జగన్ను కూడా ఓడించాలన్నారు. వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలని ప్రస్తుతానికి ఇదే తన లక్ష్యమన్నారు. అంత భయం ఎందుకు మీకు డైరెక్ట్ గా మాట్లాడాలంటే చెప్పండి. మీ సాక్షి ఛానల్కి వస్తాను, మీతో డిబేట్ చేద్దాము. నాకు అభ్యంతరం లేదు. మీ సాక్షి ఛానల్కి నేను వస్తాను, రండి, నిజానిజాలు బయటకు వస్తాయి. అవినాష్ని కాపాడుతున్నాడు అని చెప్తున్నాను. ఎందుకు కాపాడుతున్నారు ఇది చెప్పాలి. ఈ ప్రశ్నకు జవాబు రావాలి. అవినాష్ గురించి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఇంకా వేరే ఏమేమి వస్తాయని భయపడుతున్నారా? హత్య చేశాక రాజకీయాలకు వాడుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి, మళ్ళీ రాజకీయాలకు వాడుకుంటున్నాడు. అందుకే చెప్తున్నాను, ఈ హత్య రాజకీయాలు ఉండకూడదు. హత్య రాజకీయాలకు మనం చాలా దూరంగా ఉండాలి. మన రాష్ట్రం బాగుపడాలి. మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనేది జరగాలి. మన గవర్నమెంట్ ఈరోజు ఏపీ గవర్నమెంట్ రక్తంలో మునిగి ఉంది. దీని నుంచి బయటికి వస్తే కానీ మనకు ప్రోగ్రెస్ అనేది ఉండదు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తే ఇదే విధంగా ఇంకో 5 సంవత్సరాలు వస్తే పర్సనల్గా నాకు మంచిది కాదు, మన రాష్ట్రానికి కూడా మంచిది కాదు. సో దట్ ఈస్ మై గోల్. ఫస్ట్గా అవినాష్ రెడ్డిని ఓడించాలి, వీలైతే జగన్ అన్నని ఓడించాలి. వైఎస్ఆర్సీపీ రాకూడదు. అవినాష్ రెడ్డి ఓడిపోవాలి. అది ఖచ్చితంగా జరగాలి. షర్మిల గారు పోటీ చేయబోతున్నారని అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఐ కంగ్రాచులేట్ హర్. మా నాన్నగారు తను ఎంపీ పోటీ చేయడానికి అని చెప్పి శ్రాయశక్తులా ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే హత్య చేయబడ్డాడు. సో ఈరోజు తను ముందుకెళ్ళి అది చేస్తుంది అంటే కనుక అది చాలా నాకు చాలా ఇమోషనల్గా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్. ప్రతిసారి మోసపోలేరు ప్రజలు. మీ ఇమోషనల్గా మాట్లాడే మాటలతోటి ప్రతిసారి అందరినీ మోసం చేయలేరు. జాగ్రత్తగా ఉండండి. అన్నగా నాకు ఆన్సర్ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చీఫ్ మినిస్టర్గా మీకు దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దేవుడికి తెలుసు, కడపలో ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపారు అని చెప్పారు. ఇప్పుడు కడపలో ప్రజలంటే మీరు కూడా ఒకరు కదా, పోనీ మీరు కడపకు సంబంధించింది కాదనుకున్నారా? సో కడపలో ప్రజలకు తెలిసిందంటే కదా మీకు కూడా తెలిసినట్లే కదా ఎవరు చంపారు అని. అట్లా ఎవరు చంపించారు అని కూడా తెలిసిండాలి కదా. మరి అది ఎందుకు బయట పెట్టడం లేదు? ఇది చెప్పాల్సిన బాధ్యత మీకుంది చీఫ్ మినిస్టర్గా. నేను చేసిన తప్పును నేను సరిదిద్దుకునే సమయం వచ్చింది. ఇప్పుడు నేను చేసే ఒక ప్రయత్నంలో అది కూడా ఒక కారణం. మొన్న రవిమామ ఎమ్మెల్యే గారు, కమలాపురం ఎమ్మెల్యే గారు కూడా ఇదే మాట అంటున్నారు. నేను వాళ్ళ ట్రాప్లో పడ్డానంట. ట్రాప్లో పడింది ఎవరు? నేను పడ్డాను, ప్రజలు కూడా పడ్డారు ట్రాప్లో. ఎవరినైనా ఒక్కసారి మోసం చేయొచ్చు, పదే పదే మోసం చేయలేరు. ప్రజలను కూడా పదే పదే మోసం చేయలేరు. ఒకసారి మోసం చేశారు. ప్రజలకు కూడా తెలివైన వాళ్ళకు కూడా నిజమేంటి అనేది తెలుస్తుంది, గ్రహిస్తారు. వాళ్ళ మంచి కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళ పిల్లల శ్రేయస్సు కోసం ప్రజలు కళ్ళు తెరుచుకొని చూస్తారు అని నాకు నమ్మకం ఉంది.